యజమాని నిర్ణయించుకోవాలి. సంస్థలు ఎందుకు దెబ్బతింటూ ఉంటే అంకుర స్థాయిలోనే, స్టార్టప్ స్థాయిలోనే సంస్థలు ఎందుకు దెబ్బతింటాయి, పెద్ద సంస్థలు కూడా ఎందుకు దెబ్బతింటాయి, యజమానికి ఉద్యోగులను అంచనా వేసే విధానం తెలియదు. దాన్ని ఆంధ్ర మహాభారతంలో సభాపర్వంలో ధర్మరాజుకు నారదుడు చెప్తాడు. ఉద్యోగులను అంచనా వేయాలయ్యా, 3 రకాల వాళ్ళు ఉంటారు మనుషులు. ఉత్తమ మధ్యమాధమని యోగ్యత బుద్ధిని రింగి వారినై ఉత్తమ మధ్యమాధమని యోగములను నియమించితే నరేంద్రోత్తమ. ఓ రాజా, ధర్మరాజా, నీ దగ్గర ఉద్యోగస్తులు ఉంటారయ్యా, వాళ్ళు 3 రకాల వాళ్ళు ఉంటారు చూసుకోవాలి. ఉత్తముడు, మధ్యముడు, అధముడు. మధ్యముడు అంటే చెప్పకుండా చెయ్యడు, ఎందుకంటే కొంచెం అనుమానం ఉంటుంది దానికి. చెప్పకుండా చేస్తే తీరా చేశాక ఆ పని బాగోలేదంటాడమ్మో, ఎందుకు వచ్చింది ఆయన చెప్పాక చేద్దాం. కానీ వాళ్ళు గొప్ప లక్షణం ఏంటంటే చెప్పాకైనా చేస్తున్నాడుగా, అందుకని మధ్యముడు. అతను కొంచెం మధ్యమ స్థాయి ఉద్యోగంలో పెట్టాలి. చెప్తే కానీ చేయడు, కానీ చెప్తే బాగా చేస్తారు కదా, అదేనా మంచిదే. అలాగే అధముడు అంటే చెప్పినా చేయని రకం, వాడిని ఎంత తొందరగా పంపిస్తే అంత మంచిది. పంపడం వీలు కాదనుకోండి, వాడు ఏదో రికమెండేషన్ క్యాండిడేట్ అనుకోండి, వీడికంటే పైవాడు కూడా సిఫారసు చేసి వీడికి కాస్త ఉద్యోగం ఇవ్వండి అంటే పంపిస్తే ఇప్పుడు ఆయనతో మనకుండే సంబంధాలు దెబ్బతింటాయి. అటువంటిప్పుడు ఏం చేయాలి, మేనేజర్ని తీసుకెళ్ళి మంచిగా మోసే ఉద్యోగంలో పెట్టేయాలి. అంతే, మేము ఉద్యోగం ఇచ్చామండి కానీ ఆయన దీనికి పనికిరాని అందులో పెట్టానండి. అప్పుడు ఆ రికమెండేషన్ చేసిన వాడు కూడా ఏం కాదని లేడు, నేను తీసేయలేదు కదా, వేరే దాంట్లో పెట్టాను, మరి ఏం చేయమంటావు, నువ్వు వెళ్ళి పెద్ద పోస్ట్ ఇమ్మన్నావు, పనికిరాడు దానికి, నేను సంస్థ నష్టపోలేను కదా, తీసేయలేదు కదా, అందులో పెట్టామంటాడు. ఆ పని చేయలేక వాడు వెళ్ళిపోతాడు. ఇది ఉపాయం. అవతల వాడిని కాదనే అనక్కర్లేదు, వీళ్ళు వెళ్ళమనే అనక్కర్లేదు, శుభ్రంగా చోటు మార్చేస్తే. ఎందుకు కొంతమంది మనసులు మార్చలేము, వాళ్ళు మకామే మార్చాలి. మనసు మార్చడం మన వల్ల కాదు, మారరు కొందరు. ఉత్తమ మధ్యమ ఆధమ నియోగ్యత బుద్ధిని రింగి వారనై ఉత్తమ మధ్యమ ఆధమ నియోగములను నియమించితే నవరోందోత్తం. ముందు ఉద్యోగం ఇచ్చి పోస్టులో పెట్టేటప్పుడే ఉద్యోగం ఇస్తానని చెప్పు, ఎందులో పెడతానో చెప్పకు. వాళ్ళు చూసి ఒక 3 ప్రొబేషన్ పీరియడ్ అంటారు, బ్యాంకుల్లో ఉపయోగిస్తారు. 3 నెలలు 6 నెలలు ఏడాదో చూసి వీడు దేనికి పనికి వస్తాడు అని అక్కడ పెట్టు. నేను ఉద్యోగం ఇచ్చాను కదండి, మీరు అన్న డిపార్ట్మెంటే పెట్టాలంటే ఎలాగా అని చెబితే అవతల వాడు కూడా వింటాడు. మొత్తం మీద ఇచ్చాడు కదా అని సర్ది చెబుతాడు. ఇది మనం మేనేజ్మెంట్లో ఉద్యోగమైనా సరే, వ్యాపారమైనా సరే, ఇల్లు అయినా సరే, సంసారమైనా సరే, ఈ పొదుపు అనేది ముందు నేర్చుకోవాలి. అప్పుడు మిగిలినవన్నీ మనకు వస్తాయి. అలాగే మనం ఒక సంస్థ పెట్టాం, పెద్ద సంస్థ పెట్టాం. ఉద్యోగులను ఎలా చూడాలి? సాధారణంగా ఉద్యోగులు అనగానే మనకి ఇవాళ ఆన్లైన్లో ఇంటర్వ్యూలు చేసి ఏవో కొన్ని విషయాలు తెలుసుకుని దాని మీద ఏదో నిర్ణయాలు చేస్తున్నారు. అసలు ఉద్యోగం యొక్క లక్షణం ఉద్యోగంలో చేరేక తెలియదు. కుడికాలు గడపలో పెట్టినప్పుడే తెలిసింది కాపురం చేస్తుందో చేయదో అని, అప్పుడే తెలుస్తుంది. అసలు వెళ్ళాలి లక్షణం కాపురానికి వచ్చాక 3 నెలలు అయితే కానీ తెలియదు. ఉద్యోగం యొక్క లక్షణం కూడా 3 నెలలు అయితే కానీ తెలియదు. ఏదో ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆయన ఏదో చెప్పడం, మధ్యలో ఐ హ్యావ్ నో ఐడియా అంటూ ఉన్నాం. అబ్బా ఎంత బాగా చెప్పు, నో ఐడియా అంటే అయ్యి ఎంత బాగా చెప్పడం అంటే వాడు తెలియదు అని తెలుస్తుంటే ఓ పక్క, నాకు తెలియదు అన్నదాన్ని కొంచెం మర్యాదగా చెప్పాడు. అంతకంటే తెలియదు అంటే బాగుండదు. ఐ హ్యావ్ నో ఐడియా, ఐడియా కాకపోతే వీడికి ఎయిర్టెల్ ఉంటుంది ఇక్కడ అంటే ఆ మాత్రం జ్ఞానం లేదు. అది ఉద్యోగానికి సంబంధించిన ప్రశ్న అడుగుతారు కదా, ఏం కొత్తదేం అడగరు కదా. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగం పట్టుకుని కుంభకర్ణుని యొక్క భార్య ఎవరు అడగరు కదా, మేమే చెప్పడం కష్టం. అది సంబంధం లేనివేం అడగరు కదా, సంబంధం ఉన్నవి కూడా ఐ హ్యావ్ నో ఐడియా అనగానే కొంచెం మర్యాదగా చెప్పాడు. ఏమిటి మర్యాద? తెలియని విషయం ఏమి తెలియదు, ఉద్యోగంలో చేరితేనే తెలుస్తాయి.